So now I would like to invite our awardee, who's like Swami Vivekananda Seva Puraskar అందుకుపోతున్న like Dr. C. Venkateshwar గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్ అంటే నాకు ఫీవర్, అందుకే నేను మీ పేరు కూడా అలాగే తడబడాను. So I would like to welcome out to the dais, sir, Nizam College, Hyderabad. Few words on the occasion of Swami Vivekananda సంబంధించింది, అలాగే ఈ అవార్డ్ ఎందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వేదికగా అలంకరించిన పెద్దలు శ్రీ ఎక్స్టెనర్ బండా ప్రకాష్ గారికి మరియు ప్రొఫెసర్ దయానంద్ సార్ గారికి, మిగతా పేరున భాస్కర్ అందరికీ మరియు ఈ అవార్డులు అందుకోబోతున్న స్టేట్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ స్టూడెంట్స్ అందరికీ పేరున ప్రెస్ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఫిజిక్స్ అన్నది ఇది డిఆర్డిఓ కానీ అంటే అంతరిక్ష రోదసి కానీ రాకెట్ గమనాలు కానీ న్యూటన్ గమనాల నుంచి చెప్తూ యాక్షన్ రియాక్షన్కు మేము అంటే మామూలుగా చెప్తుంటాం. ఒక స్పెషల్ టాపిక్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ టుడే నానో టెక్నాలజీ ఆల్సో అంటే ఈరోజు అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది చెప్తాం. అది ఇందులో మొత్తంగా ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానీ తర్వాత నానో పార్టికల్స్ కానీ వాటి గురించి అప్లికేషన్స్ గురించి అంటే మ్యాగ్నెటిక్ రికార్డింగ్ అండ్ స్మాల్ మోటార్ అండ్ మైక్రోవేవ్ డివైస్లలో యూజ్ చేస్తూ ఉంటాం. టుడే బయో అంటే ఈ నానో టీత్ యొక్క కానీ హార్ట్ కానీ లోపలి కానీ నానో పార్టికల్స్ను పంపి ఇలా వితౌట్ సర్జరీ తోటి కూడా కొన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాంటీ క్యాన్సర్ వంటి వాటిని కూడా లోపల స్మాల్ పార్టికల్స్ వంటి డిస్ట్రాయ్ చేస్తూ వీటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక నేను ఐఎమ్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, నిజాం కాలేజ్. ఇంతకుముందు నేను ఎన్ఎస్ఎస్, నౌ ది ప్రజెంట్ ఆల్సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ దెన్ బీసీసీఎల్ కోఆర్డినేటర్ ఆల్సో ఆఫ్ ది నిజాం కాలేజ్ అండ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఇగ్నో. అంటే ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో మామూలుగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తామంటే, ఎన్ఎస్ఎస్ అన్నది 1900 స్థాపించబడి భారత ప్రభుత్వం చేత స్థాపించబడి అంచనా valuable speech. Now I would like to welcome our special guest, Babu Mohan Garu, famous film actor and former minister also. We welcome you, sir, on the occasion of Nav Bharat Nirman Foundation, Swami Vivekananda Jayanti Mugimpu Utsavaki, which is in Swagatam, sir. Guys, give a big round of applause. Welcome you, sir, on this occasion. So now I would like to request a few words on this occasion. సో ఎన్నో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఏళ్ళగా చేస్తూ వాళ్ళు కెరియర్ సాధిస్తూ వాళ్ళు ఫార్మర్ మినిస్టర్గా వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అది స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ ఒకేషన్ స్వామి వివేకానంద గురించి. అందరు చెప్పే ఉంటారు మీకు, మళ్ళా పాడిందే పాడటం నాకు అలవాట్లేదు. స్వామి వివేకానంద గురించి అందరికీ తెలుసు ఆల్మోస్ట్గా. ఒక మహానుభావుడి బర్త్డే సందర్భంగా బహుశా ఇది కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ ఫంక్షన్ ఏమో, అంతే కదా ఆల్మోస్ట్ ఆఫ్టర్ సంక్రాంతి. కనుక ఈ సెలబ్రేషన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇన్వైట్ చేసిన కమిటీ అందరికీ కూడా పేరు నన్ను నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా అనుగారు నన్ను యోగా చేయి అంటుంటుంది. నేను అన్ని ఎక్సర్సైజులు చేశాను, యోగా కూడా చేశానులే, కానీ రెస్ట్లెస్లో సోమర్థనం వచ్చింది. అందుకని పాపం అనుగారి మాటను నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మీ అందరికీ కూడా మరొకసారి రాజరాజ మహారాజులు అంతా ఉన్నారు, మీ అందరితో పాటు స్వామి వివేకానంద బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనటం సబ్జెక్ట్ మీద లేక యూత్కి ఇస్తున్నారు నాకు తెలీదు. ఫంక్షన్ అంటే వస్తాను అంతవరకే తెలిసినట్టు. కనుక అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ వర్డ్స్. నిజంగా ఈ ఒకేషన్కి రావడం చాలా అండ్ ఈ స్పీచ్ కూడా నిజంగా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు. అనుప్రసాద్ గారి గురించి, ఫిట్నెస్ గురించి, మా బాడీని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. So now I would like to invite our special chief guest, Nav Bharat Nirman Foundation National Youth Day 2024 Swami Vivekananda Jayanti Mugimpu Utsavaniki వచ్చేసిన చీఫ్ గెస్ట్ డాక్టర్ బండ ప్రకాష్ గారు, ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ అండ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ రాజ్యసభ. ఈ
సందర్భంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో గైస్ ఇలా బిగ్ రౌండ్ ఆఫ్ క్లాస్ గట్టిగా చెప్పడంతో ఎంకరేజ్ చేద్దాం. అండ్ మాకు ఖచ్చితంగా ఎక్స్-ఎంపీ రాజ్యసభ మెంబర్. సో అతని మాటలోనే ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నవభారత్ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా నేషనల్ యూత్ డే నిర్వహణ వారోత్సవాలని చెప్పి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఈ సంఘ అధ్యక్షులు పెద్దలు హేమంత్ భత్తుల గారు, పెద్దలు గౌరవనీయులు మా సహచర ఎమ్మెల్సీ బుగ్గారం దయానంద్ గారు, పెద్దలు గౌరవనీయులు అందరికీ అనేక మందికి తన నటన ద్వారా అనేక రకాలుగా ఆనందాన్ని పంచిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ బాబు మోహన్ గారు, డాక్టర్ కటకం భాస్కర్ గారు, అను ప్రసాద్ గారు, డాక్టర్ రాజనారాయణ గారు, శ్రీ పాండు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది గారు, మరియు ఈరోజు ఈ ముగింపు కార్యక్రమంలో అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డుల పంపిణీ కూడా ఉంది. అవార్డులు అందుకోవడానికి వచ్చేసిన అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు కొద్దిమంది చేయగలుగుతారు. నేను అనుకుంటా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి యువజనులకు అందిస్తున్నాను. చాలా సందర్భాల్లో వీటన్నింటినీ గవర్నమెంట్ అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు మాత్రమే యూత్ డేస్ని చేయడం, అది నెహ్రూ యువ కేంద్రాలు మిగతా కేంద్రాల ద్వారా చేయడం ఆనవాయితీగా నడుస్తున్న నేపథ్యమే తప్ప ఒక ప్రైవేట్ సంస్థ ఒక యువకుల కోసం ప్రేరేపించిన మహానీయుని జన్మదినాన్ని తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను మనం చూస్తున్నాను. స్వామి వివేకానంద గారు ఏదైతే యువకుల్ని ప్రేరేపిస్తూ చేసిన అనేక ఉపన్యాసాలు, యువత కార్యాచరణ కదిలితేనే సమాజంలో మార్పు సంభవిస్తుందని వారు చెప్పిన అనేక అంశాలు మరి ఆ రోజుల్లో యువతని అనేక రకాలుగా ప్రేరేపించిన విషయం అందరికి తెలుసు కావచ్చు, ఆధ్యాత్మిక పరమైన కావచ్చు, తాత్వికమైన ఉపన్యాసాలు కూడా సమాజాన్ని చాలా మటుకు మరి ప్రేరేపించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక్కడే కాదు మరి దేశ విదేశాల్లో కూడా చేసినారు. చికాగోలో వారు ఇచ్చిన ఉపన్యాసం కావచ్చు, చాలా గొప్పగా ఈ చరిత్రలో నిలిచిపోయిన ఉపన్యాసాలను కూడా వారు ఇచ్చిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టడం చాలా ఈజీ, దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. మరి నవభారత్ నిర్మాణం ఫౌండేషన్ వారు నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. ఏదో ఒకసారి చేసి ఏదో ఒకసారి కార్యక్రమం చేసి పక్కకు పెట్టడం కాకుండా ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో కొంత స్ఫూర్తి నింపడానికి, ఎవరైతే సామాజిక సేవా రంగాల్లో కొంత పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వారికి సత్కరించడం ద్వారా మిగతా వాళ్ళకు వారు కూడా ప్రేరణ పొందే విధంగా ఈ రకంగా సేవ చేస్తే గుర్తింపు లభిస్తుంది సమాజంలో. మనం ఏం చేసినా ఎంత సంపాదించినా ఇంత సమాజానికి రుణపడి ఉన్నాం. ఆ రుణపడిన సమాజం యొక్క మనం అవసరాన్ని తీర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పి వారికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మీరు అవార్డు గ్రహీతల్ని ఎంపిక చేసినందుకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాడు అవార్డు గ్రహీతలు కూడా ఇవాళ స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా మీరు కూడా చేస్తున్నారు కాబట్టి వారు సమాజానికి ఏ స్ఫూర్తిని అయితే ఇచ్చినారో మీ నుంచి కూడా సమాజం అదే కోరుకుంటుందనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఫాస్ట్నెస్ ఎంతో వచ్చింది. మనం సోషల్ మీడియాలు కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, అవే డామినేట్ చేస్తున్న నేపథ్యం ఉంది. మంచి మాటలు వినడానికి కూడా కొంచెం కూడా టైం లేని పరిస్థితి ఉంది. అటువంటి వాటిల్లో వివేకానందులు లాంటి విషయాలు ఇంకా చెప్పి వారిలో చొప్పించి వారి ఆలోచనలు ప్రభావితం చేసే విధంగా మనం కార్యక్రమాలు చేయడం చాలా కష్టం. సమాజంలో అనేక మార్పులు జరిగిన యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ సమాజంలో కీలకంగా యువతే ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో కూడా యువతే ఉన్నారు.
కాకపోతే రానున్న రోజుల్లో ముసలి వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి, స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి మరి జీవన ప్రమాణాలు పెట్టి ఇప్పుడు వృద్ధుల సంఖ్య కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికీ సమాజంలో యువకులే కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ యువకులకు సంబంధించిన అనేక అంశాల మీద దయచేసి ఇవాళ అవార్డు గ్రహీతలు కావచ్చు, మన ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అన్న రాగానే ఒక మాట అన్నారు, జనవరి 1 తర్వాత మొదటి కార్యక్రమం. మీ మొదటి కార్యక్రమం యువత కార్యక్రమం వచ్చింది కాబట్టి మళ్ళొక్కసారి జీలు నింపుకొని యువతకు గొప్ప సందేశం ఇచ్చే విధంగా మీరు కూడా ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కూడా బాబు మోహన్ గారిని కోరుతున్నాం. అటువంటి వాళ్ళు యువతకు గొప్ప సందేశం ఇవ్వగలుగుతారు. వారు ఇస్తే వింటారు. వారు ఒక మాట చెప్తే 10 మంది ప్రభావితం అవుతారు. దయచేసి ఆ రకంగా మన సమాజాన్ని ప్రేరేపించే విధంగా వివేకానంద గారు ఎట్లయితే ఆనాడు సమాజాన్ని అద్భుతంగా చైతన్యపరిచిండో, దేశ విదేశాల్లో కూడా భారతదేశ కీర్తిని గొప్పగా చెప్పిండో, అదే రకంగా మన వాళ్ళు కూడా నిత్య జీవితంలో ఆ కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. గట్టిగా చెప్పండి. నేను యూత్ అవార్డ్స్ అనగానే నేను ఏమైనా అడగలేదు, ఓకే వస్తాను అన్నాను, అంతేనా మేడం? నేను చిన్నపిల్లల స్కూల్స్ కానీ అసలు హైదరాబాద్ సికింద్రాబాద్లో నేను వెళ్ళని చీఫ్ గెస్ట్కి వెళ్ళని స్కూలే ఉండదు. ఎందుకంటే నేను లైఫ్ బట్ స్టూడెంట్గా నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా కూడా 3 సార్లు ఎమ్మెల్యే క్యాస్ట్. అంటే అంత ఫైటింగ్ అన్న, వర్క్ హార్డ్ ఫైట్. ఇప్పటికీ రెస్ట్లెస్ లైఫ్. ఇప్పుడు సినిమా, నేను ఆ సినిమాలో ఉన్న ఇప్పుడు ఓపెనింగ్ జరిగింది, ఆ పూజకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అట్లా నిత్య కష్టజీవిని కనుక నేను పిల్లలకి ఎంకరేజ్మెంట్గా మనం ఉపయోగపడతామన్న కడికల్లో నేను పోతాను. అంటే మీరు అడిగారు నాకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ వాల్యూబుల్. ఇంకా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్న స్వామి వివేకానంద. గట్టిగా చెప్పట్లేదు. I would like to request Sharon to come on to the speak awards. So second winner ఎవరు అనేది తను అనౌన్స్ చేస్తుంది. Next, we invite Dr. C.H. Venkateshwarlu and he's in advanced and applied nanomaterials. Congratulations for receiving this wonderful award. Navabharat Nizam Foundation presenting us Swami Vivekananda Seva Puraskar Award. It's occasion Swami Vivekananda Jayanti Mukhya Utsavalaki ee roju award anduku chaala santoshanga undi. Now I would like to invite the next person. So next person announce cheyante manto paatu Navya undi. Navya is going to announce it. Sri Batula Heman, President of Navabharati Nirman Foundation, proudly announced Mr. Muhammad Abdullah Faisal, Founder and Managing Director of Gleam Technologies and Beneficiary, Flair Solutions Private Limited, as the recipient of the prestigious Swami Vivekananda Seva Puraskar Award 2024. The announcement was made during the closing ceremony of the Youth Award program held on the eve of Swami Vivekananda's birth anniversary. The award ceremony took place at 11 a.m. at Telangana Saraswati Parishad Auditorium. And he is the recognition reflects Mr. Abdullah's outstanding contributions to the field of technology and business. His commitment to innovation and leadership, his vision and approach has propelled Gleam Technologies and Beneficient Flair Solution to the fore and the digital landscape. Hari, congratulations, sir. So next I ask for the Swami Vivekananda Seva Puraskar Award. She is a radio artist, NGO of Prema Foundation. So ఆమె చేసిన కార్యక్రమాలు రేడియో ఆర్టిస్ట్గా తను ఎంతో మందికి ఎంటర్టైన్ చేస్తూ టిప్స్ ఇస్తూ హెల్త్ అదర్స్ మీడియా ఇన్ఫర్మేషన్స్ అండ్ మూవీస్ ఇన్ఫర్మేషన్స్ న్యూస్ ఎవ్రీథింగ్. సో ఎన్జిఓగా చేస్తూ చాలా మందికి
సేవలు అందిస్తూ ఈరోజు ఈ స్థాయికి అనుకున్నందుకు నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ presenting your Swami Vivekananda Seva Puraskar Award, ma'am. Hearty congratulations. So next winner announced today, I would like to call Navyat onto the dais. Puraskar Award 2024. This recognition comes in acknowledgement of his outstanding contributions to various sectors and his commitment to social welfare. The award ceremony organized by Navabharati Nirman Foundation will take place on this eve of Swami Vivekananda's birth anniversary. He is actively involved in charity work and also is valuable to social welfare. Father's vision. Give a big round of applause. సో నా వుడ్ లైక్ టు సో ఇలాంటి సేవలు ఎంతో మంది చేశారు, చాలా సేవలు చేసుకుంటే ఈరోజు ఈ స్థాయికి ఉన్నతమైన స్థాయికి వచ్చారు. కాబట్టి ఫ్రమ్ ద నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ నుంచి నేషనల్ యూత్ డే సందర్భంగా లైక్ ముగింపు ఉత్సవం సందర్భంగా we would like to honor you, sir. Hearty congratulations on the special occasion. Guys, give a big round of applause. So the winner of the Puraskar Award 2024, P. Sudhakar Garu, registered writer, Government Ayurvedic Hostel, Elagada. Hearty congratulations, sir, for receiving the Swami Vivekananda Seva Puraskar Award 2024. So next award ఎవరైనా గారు కందుకూరి మండలం రంగారెడ్డి రకాల వస్తువులను పంపించి వారిని ఆదుకోవడం లాంటివి చేస్తున్నారు. నవభారత నిర్మాణ ఫౌండేషన్ సంస్థ ద్వారా స్వామి వివేకానంద సేవా పురస్కార 2024 అవార్డుకి ఎంపికయ్యారు. So now we'd like to invite Swami Vivekananda Seva Puraskar Award అందుకోవడానికి Mistress A. Lata garu onto the dais. She is the President, DC Mahila Akya. So now we'd like to invite the next special తోడుగా ఉంటున్న చంద్రశేఖర్ గారు. ఈ రోజు ఈ అవార్డు మీరు తీసుకున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సార్. గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Hearty congratulations, sir, for receiving the Swami Vivekananda Seva Puraskar 2024 from the occasion of Navabharat Nirman Foundation తరఫు నుంచి. So hearty congratulations, sir. Now I would like to invite S. Ramakrishna Shastri. Hearty congratulations, sir. We are honored to honor you from Navabharat Nirman Foundation for receiving the hearty congratulations for receiving the Swami Vivekananda Seva Puraskar 2024. Hello. So now I would like to announce the pledge. So now I would like to invite our special guest and best classical performance dance, G.
behalf of Navabharat Nirman Foundation. So, moving on to the next Swami Vivekananda award, winning one. So award announcement సో మన నెక్స్ట్ నేషనల్ న్యూరోటాలజీ గురించి చెప్పుకోవాలంటే 1 to 20 years ఉన్న చిల్డ్రన్స్ అంటే 20 చిల్డ్రన్స్ ఎవరైనా సరే వాళ్ళు కూడా కేర్ చేస్తున్నారు, ఐసీయూలో కేర్ చేయడం. సో అలాంటి సేవలకు 24 హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. So I announce the next winner, Dr. A. Sandhya, BDS MDS, from Managing Director of SS Dental and Polyclinic. సో ఆమె చేస్తున్న డెంటల్ అండ్ పాలిక్లినిక్ సర్వీసెస్ గురించి చాలా మందికి అవగాహన ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఈ చిన్న వయసులోనే ఇంత సర్వీస్ చేస్తున్న స్వామి ఇక్కడ నేషనల్ యూత్ అవార్డ్ రిసీవ్ చేస్తున్న హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. పేదరికంలో కూడా ఉండి చదువుపైన ఆస్తి ఎంఎన్ ఓరల్ మెడికల్ మరియు రేడియాలజీ ఎంఎంఆర్ డెంటల్ వైద్య కళాశాలలో పూర్తి చేశారు. తెలంగాణలోని అందరి ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ సంధ్యా ముదిరాజ్ సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. రిటైర్డ్ హెచ్ఎం సార్ సత్కరిస్తున్నారు మేడంకి ఫర్ డూయింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. Navya only, she is going to announce the next winner. Moving on, we have Saujanya. She is very sportive and encouraging. She is doing her master's in social work from Rhoda Mystery College. She also received Best Coordinator from Telangana Citizen Council for her active participation. Can we all give a big round of applause, please? So now I would like to invite Mrs. Jakala Venganatha Garu onto the dais. The Seva Puraskar Award 2024 receiving this award. He is the president and Hyderabad district PNGO also. చాలా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ రిసీవింగ్ So I would like to invite Dr. S.M. Husani Musib sir onto the dais. కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవి. సో వాటి గురించి ఈ రోజు నవ భారత్ నిర్మాణ ఫౌండేషన్ సందర్భంగా నేషనల్ యూత్ డే సందర్భంగా ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ రోజు సత్కరించుకుంటున్నాం. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ us sir. So next award announced Shrinki Mantapat Sanjana on this. So guys, self-awareness, career planning in government schools, and also she has completed her camps across Telangana and government residential schools. Jewelry brand ambassador. She is an anchor, fashion model, Miss, and she won the title of Miss Best Eyes of 2023 and manager of Foresight News. She is a Tollywood actress and who enacted in the film Mr. Idiot, which is going to be released soon. Can we have a big round of applause? I request all the awardees to stage పైకి రావాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ సమీక్ష
సమృద్ధి గంగోత్రి ఇచ్చినారంలో శ్రీలహరి క్లాసికల్ డాన్స్ అకాడమీ హైదరాబాద్ చాలా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన గట్టిగా చప్పట్లు గాయస్. మీరు చక్కగా డాన్స్ పర్ఫామ్ చేసి ఇందాకే మేడం చెప్పారు కదా, చప్పట్లు కొడితే ఎనర్జీ చాలా జనరేట్ అవుతుంది, క్లాస్ కొట్టడం ఇంపార్టెంట్ అని. కొట్టండి, గట్టిగా కొట్టండి. క్లాస్ ఈ రోజు వీళ్ళు చాలా కష్టపడి పాటు డాన్స్ కాదు, ఇది లైక్ కంటిన్యూ చేయవచ్చు, అబ్జెక్షన్ లేదు. నో అబ్జెక్షన్స్, నో లిమిట్, నో బౌండరీస్. So now I would like to honor, so guys, with the same rhythm with the class, it's a beautiful sound. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः. So guys, give a big round of applause with the same rhythm. It's like nice flow on the Kashmir. We'll start in class please. The next special guest, our chief guest, Dr. Banda Prakash Garu, MLC, who is the Deputy Chairman in Telangana Legislative Council on the occasion of National Youth Day 2024. Swami Vivekananda Jayanti Muginpu Utsavalu సందర్భంగా ఈరోజు మిమ్మల్ని ఆర్డర్ చేసుకుంటే వీఆర్ వెరీ గ్లాడ్ టు యూ సార్. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గట్టిగా చెప్పండి, అందరూ కలిసి కొట్టాలి, ఒక్కరే కొడితే ఎలా? అండ్ మోర్ సౌండ్, అందరూ కలిసి కొట్టండి. గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Not last but the least, is a special invitee and a special guest, none other than Dr. Khattam Bhaskar Garu. We would like to honor you, sir, from the Chapalante. He is the trust board member, Sri Hanuman Temple, Ameerpet. So, అతని గురించి వరుణ్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్. కట్టం భాస్కర్ గురించి చెప్పాలి. సో అలాగే మన స్పెషల్ గెస్ట్ కాదు, ఈజ్ ద హోస్ట్ ఆల్సో, హూస్ ఫౌండర్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్గా అయ్యి ఈ స్థాయిలో ఉన్న హేమంత్ గారికి హార్టీ కల్చరల్ నిర్మాణ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఒకేషన్ ఆఫ్ నేషనల్ యూత్ డే 2024. యాక్చువల్లీ వీళ్ళైతే చక్కటి కోఆర్డినేషన్ కాబట్టి ఎవరికి మనస్పర్ధలు రాకుండా చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒకరి పేరు పెడితే ఇంకొకరు వచ్చారు. स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. थैंक यू टू फोटोग्राफर.
హలో అన్నా భయ్యా హలో సార్ ఎందుకు జరగండి హలో బడుగా పడతాం జరా పట్టు కొంచెం జరా బిజీ అన్నా భయ్యా అన్నా ఫోటోగ్రాఫర్ కొంచెం డౌన్ రే ఫాస్ట్ అన్నా కూర్చో అన్నా బడుగా పడతాం Request all the guests awardees to kindly take your seats. So ఇప్పుడు చిన్న డాన్స్ ప్రోగ్రామ్ మన చిన్నారి డాన్స్ పర్ఫామ్ చేయబోతుంది ఫర్ ఆ క్లాస్. సో చూస్తే మన బిగిన్ వాడేది ప్రోగ్రామ్. Kindly request to please begin. అన్న సాంగ్ పెట్టమా అదే Varun garu, 1 minute. request the team please take your seats. Kindly please take your seats. వన్ మోర్ Wow, that's a wonderful performance, guys. And everyone, round of applause for Chakkari. Energy to Malli, Josh Chakra dance season. Thank you so much. It's a great honor. Hearty congratulations. And I would like to invite. So next classical dance perform children ke Mantha Patadi ka group song. And so guys, that
Wow,